నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హాయ్ టీవీ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ యాంకర్ అజయ్. ఈరోజు మనతో పాటు మోడర్న్ మైండ్ మోటివేటర్ మిస్టర్ సంకల్పం వాసు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ వాసు గారు. హాయ్ అజయ్, ఎలా ఉన్నారు? సూపర్ అండ్ రాక్ సాలిడ్. వాసు గారు, చాలామంది స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతుంటారు రెగ్యులర్గా. ఏంటి అంటే కొన్ని సిచ్యువేషన్ మనం చూసుకుంటే ఓవర్ థింక్ వల్ల స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు. అసలు వాటి నుంచి బయటపడడం ఎలా, అంటే స్ట్రెస్ని హ్యాండిల్ చేసుకోవడం ఎలా, అలాగే ఓవర్ థింకింగ్ని బ్యాలెన్స్ చేయడం ఎలా? అయితే అజయ్ గారు, యూనివర్సల్ ఫ్యాక్ట్ ఏంటంటే చాలామంది ఓవర్ థింకింగ్ చేస్తున్నారని ఒప్పుకోరు. ఓకే, వాళ్ళకి వాళ్ళు రియలైజేషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. లోన్ ఒక సూపర్ ఈగో అని ఒకటి ఉంటుంది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఓవర్ థింకింగ్ చేస్తున్నాను, ఒక విషయంలో అతిగా ఆలోచిస్తున్నాను, అతిగా స్ట్రెస్ అవుతున్నాను సంగతి వాళ్ళు ఒప్పుకోరు. ఓకే, అది కొంచెం 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 మెదడుని బాడీని తినేస్తుంది. ఓకే. సో బేసిక్గా ఓవర్ థింకింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇలా ఒకసారి చేయి పట్టుకోండి. స్ట్రెస్ అయినా ఓవర్ థింకింగ్ అయినా ఈ చెయ్యి మీరు ఎంతసేపు పట్టుకోగలరు? ఒక 5 minutes, 10 minutes, 20 minutes, మాక్సిమం ఒక 1 hour. 1 hour తర్వాత పెయిన్ వస్తుందా లేదా? డెఫినెట్లీ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఛేదించండి. ఓకే, ఇప్పుడు అట్ ది సేమ్ టైం ఓవర్ థింకింగ్ అంటే ఏంటి? ప్రతిరోజు హ్యూమన్ మైండ్కి, యాజ్ అ మైండ్ మోటివేటర్గా మన మైండ్ అంటే ఇష్టం కాబట్టి, హ్యూమన్ మైండ్కి 60 నుంచి 70,000 థాట్స్ వస్తాయి. ఓకే. అయితే ఈ యొక్క ఇది చేయ పట్టుకున్నట్టే మనం గతంలో జరిగిన అవమానించిన థాట్స్ కానీ, లేకపోతే లైఫ్లో ఫెయిల్ అయిపోయిన భావాలు కానీ, థాట్స్ కానీ, అవి రిపీటెడ్గా సినిమా వేస్తుంటాం. రిపీటెడ్గా పదే పదే అదే అదే ఆలోచిస్తుంటాం. సో మైండ్లో ఆ సినిమా వేయడం వల్ల ఏం జరుగుతుంటుంది? ఓవర్ థింకింగ్ అవుతుంటుంది. దాన్ని స్ట్రెస్ అవుతుంటుంది అనమాట. దానివల్ల ఏం జరుగుతుంది? నీకు బీపీ కానీ, షుగర్ కానీ, నీ బాడీలో ప్రతి ఫిజికల్ ప్రాబ్లమ్కి, మెంటల్ ప్రాబ్లమ్కి ఇదే కారణం అవుతుంది. అయితే ఇప్పుడు ఓవర్ థింకింగ్ ఎందుకు వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లో సెల్ఫ్ ఎస్టీమ్ అనమాట. అంటే ఇప్పుడు నీ మీద నీకు ఉన్న ఒక బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగే వాతావరణంలో ఒక ఆలోచనలు కానివచ్చు, నీ ఏవైతే సినిమాలు చూసావో, బుక్స్ చదివో, దీన్ని బట్టి మన హ్యూమన్ మైండ్ నీ యొక్క ఫిలాసఫీ తయారవుతుంది. అయితే నీది లో లెవెల్లో ఉందనుకో, నువ్వు లో లెవెల్లోనూ ఆలోచిస్తావు. హై లెవెల్లో ఉందనుకో, హై లెవెల్లోనూ ఆలోచిస్తావు. ఇట్స్ నాలెడ్జ్ ఎక్వైరేషన్ బట్టి నీ యొక్క ఓవర్ థింకింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న స్థాయిలో 10,000 జీతగాడికి ఒక ₹1,00,000 ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అది ఓవర్ థింకింగే. 10 లక్షలు ఉన్నవాడికి ₹1,00,00,000 వచ్చింది అనుకోండి, అది కూడా ఓవర్ థింకింగే. అయితే ₹1,00,00,000 ఉన్నవాడికి 10 కోట్ల ప్రాబ్లం వచ్చింది, అది కూడా ఓవర్ థింకింగే. అయితే నీ ప్రాబ్లం ఎంత ఉంటే నీ మైండ్ సైజ్ పెంచాలి, నీ బిలీఫ్ సిస్టమ్ సైజ్ పెంచాలి. అయితే ఇక్కడ నువ్వు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, భగవంతుడు అనేవాడు ప్రతి ప్రాబ్లంకి కీతో సహా తాళంతో సహా దాని కీ కూడా తయారు చేస్తాడు. ఓకే, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఉండాలి. రాత్రి పగలు ఎలా ఉందో, చీకటికి వెలుగు ఎలా ఉందో, మన ప్రాబ్లం కూడా సొల్యూషన్ ఉందని నమ్మాలి. ఓకే, ఏ ప్రాబ్లము పర్మనెంట్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఓవర్ అంటిల్ యువర్ సక్సెస్. ప్రముఖ లెస్బ్రో అనే మోటివేషనల్ స్పీకర్ చెప్తారనమాట. అంటే ఏది కూడా పర్మనెంట్ కండిషన్ కాదు. భగవద్గీతలో కూడా అదే ఉంది. అయితే నీకు వచ్చిన ప్రాబ్లమ్ అయితే అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది లేండి. ఎందుకంటే కొంతమంది లవ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమంది టాక్సిక్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమంది దీనివల్ల అప్పుల బాధలు ఉంటాయి. దీనివల్ల పదే పదే ఆలోచిస్తారు. సార్, ఆలోచించకపోతే బాధ్యత రహితంగా ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఒక దాని గురించి ఆలోచిస్తున్నారంటే ఏంటి? అరే ఆ యొక్క ఫ్రేమ్లో, ఆ ప్యాటర్న్లో ఉండిపోతున్నారు వాళ్ళు. ఓకే, నేనేం చెప్తానంటే ఆలోచించాలి, కానీ ఆ ప్యాటర్న్ నుంచి బయటకు వచ్చి ఆలోచించాలి. అయితే ఓవర్ థింకింగ్ అనేది ఒక ఎమోషన్ అనమాట. మీరు బాగా ఆలోచించండి. మీరు ఒక ఎమోషన్లో ఉండేటప్పుడు, ఒక లవ్ ఫెయిల్యూర్ కానివచ్చు, లేదంటే అప్పుల బాధ కానివచ్చు, ఒక బాధలో ఉండేటప్పుడు మీ మైండ్ విచక్షణ జ్ఞానం కోల్పోతుంది. ఓకే, దీని ఎమోషనల్ ఇమ్యూనిటీ అంటారు, ఎమోషనల్ బ్యాలెన్స్ అంటారు. సో అప్పుడు ఏంటి? విచక్షణ జ్ఞానం కోల్పోయిన తర్వాత మీ మీద చీమలు, దోమలు అటాక్ చేసినట్టుగా నెగిటివ్ థాట్స్ అటాక్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఒకటండి, మీరు కానీ స్ట్రాంగ్గా బలమైన దృఢ సంకల్పం, బలమైన నమ్మకం మీ మీద ఉందనుకోండి, మీ మీద ఎటువంటి నెగిటివ్ థాట్ కూడా పనిచేయదు. ఆ థాట్ నాశనం అయిపోద్ది. అసలు ఆ థాట్ కూడా పుట్టదు. ఎందుకు? ఎన్ని కోట్లు అప్పైనా నేను తీరుస్తాను, ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ అయినా బయటపడిపోతాను అని ఒక నమ్మకం ఉంటే మీకు నెగిటివ్, అసలు ఓవర్ థింకింగ్ అనేది రాదు. ఓకే, ఓవర్ థింకింగ్ అంటే ఏంటి? మనిషికి వచ్చే 60,000 థాట్లు కూడా ఏదో జరగబోయేది జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు. మీరు జీవితంలో చాలా చూడండి, లైఫ్లో ఏదైతే జరగదో అది జరుగుతుందని ఎక్కువ ఆలోచిస్తారు, కానీ అది ఆ టైం వచ్చేటప్పుడు అది జరగదు.
చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ అమ్మ హోంవర్క్ చేయకపోతే ఏదో అవుతారు, అమ్మ స్కూల్ ప్రిన్సిపల్ అంటారు, అమ్మ ఇది అవుతారు అది అవుతారు, కానీ నిజంగా జరగదు. అది నీ మైండ్లో పెట్టుకున్న ఒక ఇల్యూజన్. ఓకే, అయితే ఇక్కడ నిర్లక్ష్యంగా ఉండమని చెప్పట్లేదు, అయితే నువ్వు ఆలోచించిన దానికంటే ఎక్కువగా ఆలోచిస్తున్నావు. దాన్ని ఫియర్ ఆఫ్ థాట్స్ అంటారు అనమాట. అంటే లేని దాన్ని క్రియేట్ చేస్తున్నాను. అయితే నేనేం చెప్తానంటే ఓవర్ థింకింగ్కి ఒక సొల్యూషన్ ఉందండి. పవర్ఫుల్ సొల్యూషన్ ఏంటంటే నువ్వు ఎప్పుడూ నిత్యం నీ మైండ్ని బిజీ పెట్టాలి. టాప్ మోస్ట్ ఎన్ఎల్పి న్యూరో సైంటిస్టులు కూడా ఏం చెప్తున్నారంటే మీరు ఎప్పుడైనా స్పీడ్గా కార్ 100లో తోలుతున్నప్పుడు ఏమైనా ఆలోచిస్తారా? డెఫినెట్లీ నాట్. బైక్ మీద స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఆలోచిస్తారా? సరే, ఇంకోటి, మీకు ఎంతో ఇష్టమైన యాంకరింగ్, సో ఏదైనా ఇష్టమైన పని చేస్తున్నారు, లేదా ఇష్టమైన ఫుడ్ తింటున్నారు, ఇష్టమైన సినిమా చూస్తున్నారు, ఏదైనా ఆలోచిస్తారా? డెఫినెట్లీ నాట్. ఎందుకో చెప్పనండి, మనం ఎప్పుడైతే మన మైండ్ బిజీగా ఉంటుందో వేరే థాట్ మిమ్మల్ని అటాక్ చేయదు. ఓకే, సో ఓవర్ థింకింగ్ అయినా, నెగిటివ్ థాట్స్ అయినా, స్ట్రెస్ అయినా ఎప్పుడు వస్తుంది? మీరు ఖాళీగా ఉండేటప్పుడే వస్తుంది. ఎంటీ మైండ్ ఈజ్ అ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. అయితే నేను ఇచ్చే మీ సొల్యూషన్ ఏంటంటే మీ ఛానల్ ద్వారా మీకు ఎప్పుడైనా ఓవర్ థింకింగ్ అనిపిస్తే ఒక సూత్రం అనుకోండి, ఇట్స్ నాట్ ఓవర్ అంటిల్ యువర్ సక్సెస్. దెర్ ఈజ్ నో కండిషన్ ఈజ్ ద పర్మనెంట్. ఈ ప్రపంచంలో ఎలాంటి ప్రాబ్లం అయినా పోతుంది, ఇది పోతుంది, ఇది ఎక్కువ కాలం ఉండదు అని ఎప్పుడైతే బలమైన నమ్మకం పెట్టుకుంటారో, బలమైన విశ్వాసం పెట్టుకుంటారో, బలమైన అంటే ఎప్పుడైతే అంత స్ట్రాంగ్గా మీ మైండ్ని ఉంచుకుంటారో ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ అనేది రాదు. దీంతో పాటు ఓవర్ థింకింగ్ వచ్చేవాళ్ళు ఖచ్చితంగా మైండ్ బిజీయే కాదు, ఫిజికల్ బిజీ కూడా కావాలి. ఖచ్చితంగా వాళ్ళు వాకింగ్కి వెళ్ళాలి, లేదా యోగా చేయాలి, లేదంటే ఏదైనా డ్యాన్స్ కానీ, లేదంటే మ్యూజిక్ కానీ వినాలి. అలాగే పిల్లలతో ఎక్కువగా ఉండాలి, నేచర్ వాక్ ఎక్కువగా చేయాలి. అలాగే కొన్ని సమ్ టైమ్స్ ఒక రోజుకి 2 పేజీలు బుక్స్ చదవాలి, మ్యూజిక్ ఎక్కువగా వినాలి, అప్పుడప్పుడు కామెడీ మూవీస్ చూడాలి. దీనివల్ల ఏంటంటే ప్రకృతి కనెక్ట్ అవుతాం, అంటే నేచురల్లో ఉన్న ఎనర్జీ మనకు వస్తుంది. అలాగే డోపమైన్, అంటే మనకి ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు మైండ్ బిజీగా డోపమైన్ రిలీజ్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మీ మైండ్ని బాడీని ఇంటర్లింక్ ఉంటుంది. ఓకే, మీకు ఏంటంటే బేసిక్గా చెప్తున్నానండి, ఎందుకు కొంతమంది యోగా చేసే వాళ్ళకి ఫిట్నెస్ చేసి నెగిటివ్ థాట్స్ ఎక్కువ రావంటే మైండ్ ద్వారా చేసింది ఫిజికల్ ద్వారా చేసింది మైండ్కి వెళ్తుంది. అయితే మైండ్ ద్వారా చేసిన ఎక్సర్సైజులు బాడీకి వస్తాయి, రెండు ఇంటర్లింక్డ్ అనమాట. సో బాడీని మైండ్ని బిజీగా ఉంచండి. మీరు సూర్య సన్ ఆఫ్ కృష్ణ ఒక సినిమాలో అంటుంటారు, ఎప్పుడైతే అమ్మాయిని నేను మర్చిపోయాను లవ్ ఫెయిల్యూర్లో, ఏమంటారు, నా బాడీని వర్కౌట్ చేశాను అప్పటి నుంచి నేను అన్ని మర్చిపోయాను అంటారు. అంటే ఏంటి, ఎప్పుడైతే ఓవర్ థింకింగ్ ఉందో అప్పుడు వాకింగ్ చేయండి, జిమ్ జాయిన్ అయ్యండి, లేదంటే డ్యాన్స్ క్లాస్ లేదా మ్యూజిక్ క్లాస్ జాయిన్ అవ్వండి. మీ వర్క్ని ఇంకొక 10 రెట్లు పెంచుకోండి, అందు నుంచి బయటకు వచ్చేస్తారు. కొంతమంది స్ట్రెస్ ఉంది సార్, వర్క్ స్ట్రెస్ ఉందంటే అది వేరే సబ్జెక్టు, అది నెక్స్ట్ వీడియోలో వర్క్ స్ట్రెస్ ఎలా ఉంటుంది దాని నుంచి ఎలా బయటపడాలని చెప్తాను. కొంతమంది స్ట్రెస్ ఏంటి అంటే పేమెంట్స్ పే చేయలేక, లేదంటే అపోహలు భయాలు నమ్మడం వల్ల స్ట్రెస్ ఓవర్ థింకింగ్ వస్తుంది. అయితే మార్కెట్లో మనకున్న వర్క్ ద్వారా వచ్చే స్ట్రెస్ అది వేరే ఉంటుంది, దాన్ని నెక్స్ట్ వీడియోలో మనం చేయొచ్చు. సో ఓవర్ థింకింగ్ బయటపడాలంటే మీకున్న సామర్థ్యం కంటే 10 రెట్లు మీరు బిజీ అవ్వాలి, 360 డిగ్రీస్లో బిజీ అవ్వాలి. ఓకే, సో మీ మైండ్ని బాడీని బిజీగా ఉంచుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా మీరు అది నుంచి బయటపడదు. ఇక్కడ ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ప్రపంచంలో ప్రతి ప్రాబ్లం కూడా మీ మైండ్ నుంచే వస్తుంది. ఇదే పెద్ద జగన్నాటక సూత్రధారి. మీ మైండ్ని కానీ మీరు కంట్రోల్లో చేసుకొని, మీ మైండ్ని మీరు మచ్చిక చేసుకొని, మీ మైండ్ మీకు నచ్చినట్టుగా మీరు తయారు చేసుకున్నట్టయితే మీ మైండ్ మీకు ఫ్రెండ్ అవుతుంది, లేదంటే మీకు ఎనిమీ అవుతుంది అనమాట. సో ఈ మైండ్ని ఎలా మార్చాలి, లేదంటే మైండ్తో మీరు ఎలా స్నేహం చేయాలి, మైండ్ని ఏ విధంగా తొక్కి దాన్ని బట్టి నార తీయాలి, అలాగే మైండ్తో మీరు ఎలా గేమ్ ఆడాలి, మైండ్ మీతో గేమ్ ఆడకంట అనేది రాబోయే వీడియోలో ఇంకా దీని గురించి చర్చించుకుందాం. ఎక్సలెంట్ వాసు గారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ మంచి సొల్యూషన్ మీకు అందించారు. అండ్ చాలా వరకు అయితే ఓవర్ థింకింగ్ నుంచి బయటపడడానికి కూడా కొన్ని మార్గాలు మీరు చెప్పడం జరిగింది, అవి చాలా వరకు పాటిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.